బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరవుతోంది. ఈ మధ్య ఢిల్లీ టూర్ చూడొచ్చు మనం. కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కూడా ఎక్కువగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. ఒక్క మాట కూడా బీజేపీ గురించి గానీ, ఎన్డీఏ ప్రభుత్వం గురించి గానీ వాళ్ళు ఒక్క విమర్శ కూడా చేయలేదు. వీటన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తోంది? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మా బీఆర్ఎస్ పార్టీలా బీజేపీ తోటి పొత్తుకుపోతానం అనే ఇన్ఫర్మేషన్ లేదు. అసలు తెలంగాణలో బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు, పొత్తుకు పోలేదు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ కోసమే కొట్లాడింది, తెలంగాణ అస్తిత్వం కోసమే పాకులాడింది, తెలంగాణను ఎట్లా బాగు చేయాలనే చూసింది. ఈ రెండు జాతీయ పార్టీలు ఏం చేసినాయి అంటే, ఒకలేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని అన్నారు, ఇంకొకరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేసి మోడీ వచ్చి కేటీఆర్ ను సీఎం చేయమన్నాడు అనేసి ముస్లింలను మగ్దూరం చేసిండు. అది కాంగ్రెస్ క్యాచ్ చేసి కాంగ్రెస్ కు ముస్లింల ఓట్లన్నీ డైవర్ట్ అయ్యే విధంగా అయిపోయినాయి. తెలంగాణలో రహస్య పొత్తులు, రహస్య స్నేహాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి అనేటైనే ఏబీవీపీ చెందిన నాయకుడు, ఆర్ఎస్ఎస్ భావజాలాలు పురికి పుచ్చుకున్న నాయకుడు. రేపు రేవంత్ రెడ్డే బీజేపీలో పోతాడు కావచ్చు, అది కూడా అనుకోవచ్చు కదా. ఆయన లేరు ఏ పార్టీ అంటే, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటే రెండు జాతీయ పార్టీల పప్పులు ఉడకాయి అనేసి ఏం చేసిండ్రంటే, ఫస్ట్ కేసీఆర్ గారిని గద్దె దించాలనే మోటో పెట్టుకున్నారు. ఫస్ట్ ఏం చేసిండ్రు, ప్రతి బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. 90,000 కోట్ల వ్యయంతో కట్టిన దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఆ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వీళ్ళు ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయారు. మేము ఇవన్నీ గమనించలేకపోయినాము. ఇంకొకటి, కాంగ్రెస్ బీజేపీ అనేది తెలంగాణలో ఒక్కటి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ లో ఉంటాడా, మరి ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని చేర్పించుకుంటున్న ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని బీజేపీలోకి పోతాడా? ఎందుకంటే కాంగ్రెస్ లా ఎప్పుడు 5 సంవత్సరాలు ఒక్కడే ముఖ్యమంత్రి ఉన్న దాఖలాలు ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్ప. అందులో ఏంటంటే గ్రూప్ పొత్తులు, తగాదాలు ఇవన్నీ ఉంటాయి. మేము సీనియర్లం, మేము జూనియర్లము, ఎవరో ఒక్కరుంటే ఒకళ్ళ మీద నడుస్తుంది. ఒకళ్ళ మీద నడిచే పార్టీ కాదు అది. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ వస్తుంది, అక్కడ నుంచి షీల్డ్ కవర్ వస్తుంది. రేపు నీ సీట్ లేదు బిడ్డ అని చెప్తే రేవంత్ రెడ్డి పక్కకు కూర్చోవాల్సిందే పాపం. ఆయన కూడా రేపు పాపం ఆయన మీద ఆయనకు నమ్మకం లేక, ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకుంటాడు. ఎందుకంటే రేపు బడేబాయి చోటేబాయి ఒకటైతారు కావచ్చు. తెలంగాణలో ఉన్న చోటేబాయి, ఢిల్లీలో ఉన్న బడేబాయి ఒకటయి రేపు మళ్ళా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు, చూద్దాం. అంటే కేంద్రంతో పెట్టుకుని కేసీఆర్ చేసిన తప్పు మేం చేయకూడదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అనుకుంటూ ఉండొచ్చు కదా. కేంద్రంతో కేసీఆర్ గారు ఎప్పుడు తగాదాలు పెట్టుకోలేదు. ఎప్పుడు తగాదాలు పెట్టుకున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యకపోతే తగాదా పెట్టుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కాకుండా పాలమూరుకి ఇచ్చిర్రు వాళ్ళు, అవునా కాదా? ఆంధ్రాకేమో బంగారం చేసిండ్రు, తెలంగాణలో నిండా ముంచిర్రు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏది? కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏది? మా కరీంనగర్ కి రావాల్సిన ITIR ఏది? ఇవన్నీ తీసుకుపోయి కర్ణాటకకో ఇంకో స్టేట్లకో ఇచ్చిండ్రు. మా తెలంగాణకు ఏమన్నా ఇచ్చిండ్రా ఈ బీజేపీ సర్కారోళ్ళు? ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండు దఫాలు ఉన్నది. అంటే ఆ 2 సార్లు కూడా ఒక్కసారి కూడా తెలంగాణకు కావలసిన నిధులను గాని, తెలంగాణకు కావలసిన హక్కుగా రావాల్సిన ఫ్యాక్టరీలను గాని ఏది గాని తెలంగాణకు రాకుండా చేసిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు బీజేపీ తోటి కయ్యం పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే బతిలాడతాం, బామాడతాం, వినకపోతే కయ్యం పెట్టుకుంటాం, అంతే. కయ్యం పెట్టుకున్నారు, కానీ తెలంగాణ కోసమే కయ్యం పెట్టుకున్నారు. ఆయన ఆస్తులు పెంచుకోవాలని కయ్యం పెట్టుకోలే. తెలంగాణ పెరగాలి, తెలంగాణలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఒక విద్యా సంస్థలు రావాలి, ITIR అనేది రావాలి, ఇవన్నీ కావాలి. తెలంగాణకు కాళేశ్వరం అనే ఒక జీవనాధారం లాంటి ప్రాజెక్టును కట్టిండ్రు, దానికి జాతీయ హోదా రావాలి అని కొట్లాడి పెట్టుకున్నారు. ఇక కేసీఆర్ కును మోడీకి గట్టు పంచాయతీ కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆరోగ్యం బాలేదన్నారు, దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది, ఏం లేదు. అక్క చాలా ధైర్యంగా ఉన్నది. అంటే మేమందరం బతుకమ్మ అని పిలుచుకుంటాము. ఆమెను చూసే మేము రాజకీయాలలోకి వచ్చినాము. కానీ ఒక లేడీని, అంటే పార్టీలని చూడకుండా ఏది కానీ ఇన్ని రోజులు వాళ్ళకి పిల్లలు ఉంటారు,
ఇల్లు ఉంటది. అంటే తప్పు చేసినా అని నిరూపించలేకపోతున్నారు, ఇది అని నిరూపించలేకపోతున్నారు. ఒక లేడీని తీసుకుపోయి ఇన్ని నెలల పాటు జైల్లో ఉంచి ఆమెను కావాలని అంటే కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీయడానికి మాత్రమే ఆమె మీద లిక్కర్ అది ఇదని నెపం నెట్టిండ్రు. ఆమె కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తది, ఆమె ఆరోగ్య పరిస్థితి బానే ఉంది, కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది అంతే, ఏం లేదు. ఇప్పటికి 4-5 నెలలు అయింది కవిత గారు అరెస్ట్ అయ్యి. ఉమ్. ఆమె బెయిల్ కోసమే బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవుతోంది అనేది కూడా నడుస్తోంది ఒక చర్చ. దీని మీద మీరేమంటారు? అసలు స్వరూప గారు, మీరేంటంటే అంతకు ముందు కూడా ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయ్యేది ఉంటే కవిత గారిని జైల్లోనే పెట్టకపోతుండే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయ్యేది ఉంటే ఎప్పుడో ఆమెకు బెయిల్ వస్తుండే. దేనికోసం చేస్తున్నారు ఇది? ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చినప్పుడు రేపు- మరి దాన్ని అంగీకరిస్తారా మీరు? రేపు బెయిల్ వచ్చినా కూడా ఆమె సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుంది కాబట్టి బెయిల్ వస్తది. ఉమ్. ఎవరో చేయడం వల్ల, ఎవరో పొత్తులు పెట్టుకోవడం వల్ల బెయిల్ వచ్చింది ఏం లేదు. అది జరిగే ప్రసక్తే లేదంటారా? అసలు జరిగే ప్రసక్తే లేదని అయితే మేము ఇప్పటి వరకు అనుకుంటున్నాము. పావని, ఈ పచ్చబొట్టు ఉంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇది ఎలక్షన్స్ కి ముందా లేకపోతే తర్వాత వేయించుకున్నారా? కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వేయించుకున్నారు. ఓడిపోయిన తర్వాత ఆయన birthday. వేయించుకోవడం అంటే అది నిజంగా డేరింగ్ స్టెప్. అందులోనూ పచ్చబొట్టు అంటే ఇక అది మనకి జీవితకాలం Permanent. ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిఆర్ఎస్ వెనకబడి ఉంది. అయినా సరే నేను బాపుతోనే ఉంటాను. అంతే. ఎందుకు ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? స్వరూప గారు, మీకు నా పరిస్థితి మొత్తం తెలుసు. నన్ను మీరు ఊకే ఢిల్లీలో అంటుంటేటోళ్ళు, ఏంటి కేసీఆర్ పిచ్చి, మన ఇద్దరం ఢిల్లీలోనే ఉండేటోళ్ళము, ఏంది నీకు ఇంత కేసీఆర్ పిచ్చి, కవితక్క పిచ్చి, అసలు ఏంది, నువ్వు జాబ్ చేయకు, వెళ్ళి అక్కడ ఫైట్ చేయి మీ బాపు కోసం అని చెప్పేటోళ్ళు. అంటే మీ మాటలో ఎవరి మాటలో ఏమైందో తెలియదు, నేను ఇక్కడికి వచ్చేసిన. అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లుండేనో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి, టిఆర్ఎస్ కార్యకర్త కాబట్టి, ఆయన ఒక ఉద్యమం చేసేటప్పుడు అడుగున అడ్డుపడేదాన్ని. నిన్ను తీసుకోబోతుండ్రు, పోలీసులు వస్తుండ్రు, పోస్టర్లు అతకబెడితే మాకు న్యూసెన్స్ ఎందుకు వేస్తున్నావు అనేసి ఊకే ఆయన ఎంబడే పడేదాన్ని. ఆయన ఏమని చెప్పేటోళ్ళు అంటే, తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయి, సిరిసిల్ల ఉరిసిల్ల అనేసి ఒక హెడ్డింగ్ వస్తుండే పేపర్ల. మా నాన్న నూకు అడుగుతుండే, ఈ హెడ్డింగ్ ఎప్పుడు పోతుంది అంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు, మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఆ హెడ్డింగ్ పోతుంది, అదే సిరిసిల్లను సిరిలసిల్లాగా చేస్తారు అనేసి చెప్పిండు. అదే సిరిసిల్లను తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పాలనల, రామన్న గారి నాయకత్వంలో సిరులసిల్లాగా మారింది. మళ్ళా అదే ఉరిసిల్లాగా మారబోతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేతన్నల ఆకలి చావులు జరుగుతున్నాయి అక్కడ. మళ్ళీ నేనేందంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించే ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నా. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ కుంటలల్లా, చెర్లల్లా, ప్రాజెక్టులల్లా నీళ్లు లేవు, కెనాల్ కాలువలల్లో కూడా నీళ్లు లేవు. ఇప్పటికి మీకు నిరూపిస్తా. జూలై మాసం వస్తుంది, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ మాయమైండు, కేసీఆర్ ప్రభుత్వం మాయమైంది. కెనాలల్లో నీళ్లు లేవు, చెర్లల్లో నీళ్లు లేవు, రైతుల కండ్లల్లో నీళ్లు తప్ప భూములల్లో నీళ్లు లేవు. జూలై వచ్చినా కూడా రైతులు నాట్లేసుకోలేదు. 9.5 ఏళ్లల్లా జూలై మాసం వచ్చేసరికి జూన్లోనే రైతు బంధు పడేది, జూలై మాసంకి వరి కలుపుకొచ్చేది. ఇప్పటి వరకు కూడా సగం పెట్టు కూడా దున్నలేదు. అది అన్నమాట. అంటే ఒక నాయకుడి మీద నేను ఆయనను ఆరాధించిన, ప్రేమించిన, ఇంకా నా నాన్న నాకెంత గొప్పనో నా నాయకుడు కేసీఆర్ కూడా నేను బాపు బాపు అని పిలుచుకుంటా. ఇక నా బాపు కూడా నాకు అంతే గొప్ప. నాకు దేవుడు ఇష్టము, మా నాన్న ఇష్టము, తర్వాత కేసీఆర్ ఇష్టం. బ్రతికున్నన్ని రోజులు పార్టీ పోతది అని అంటున్నారు కదా, పార్టీ ఉన్నా పోయినా, అధికారంలో ఉన్నా లేకున్నా, అసలు మేము రాజకీయాలలోనే లేకున్నా కూడా రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన, టిఆర్ఎస్ పార్టీల నుంచి రాజకీయాలు చేసిన, ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఎండ్ అవుతా నేను.